ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ శుభాలు కలుగును గాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధాలు, ఇరుగువారు పొరుగువారు ఎల్లప్పుడూ కూడా ఆనంద సంతోష ఐశ్వర్యాల చేత ఆశీర్వదింపడుదురు గాక ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని చూపిస్తున్న విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రయాసం వృధా కాదని సెలవిచ్చినటువంటి మహాదేవుని యొక్క మాట మీ మీద వర్ధిలను గాక, మన అందరిలో వర్ధిలను గాక. ఆమెన్ ఆమెన్. ప్రియులారా, మరి రెండవ బుధవారం భీమవరం లూథరన్ చర్చిలో ఉంటుంది, నేను కలుసుకుంటాను. మూడవ బుధవారం రాజమండ్రి మరి గోకవరం నటరాజ్ థియేటర్లో మనం కలుసుకుందాం. జనవరి 4వ బుధవారం ప్యాటీ సెంటర్ సికింద్రాబాద్ YMCA. ఓకే, రైట్. దేవుని స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుంచి 12:30 వరకు ఇక్కడ నా గృహమందే ఆరాధన జరుగుతుంటుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రండి తప్పకుండా. ఇక్కడ గోకపేట జంక్షన్ అంటే తీసుకొచ్చేస్తాడు ఆటో. గోకపేట జంక్షన్లో నా యొక్క నేమ్ ప్లేట్ ఉంటుంది, SS రావు అని చెప్పేసి. అపార్ట్మెంట్ పక్క రోడ్డే అక్కడ కూడా రెండు నేమ్ ప్లేట్లు ఉంటాయి, SS రావు అని చెప్పేసి. ఈజీగా మీరు కనుక్కోవచ్చు. ఓకేనా, విజయనగరం. అదేవిధంగా ప్రతి ఆదివారం 4 నుంచి 6 గంటలు సాయంత్రం మరి హీలింగ్ ప్రేయర్ ఉంటుంది, స్వస్థత ప్రార్థన కూడిక. తప్పకుండా రండి. స్వస్థపరిచే యెహోవా అని నేనే అని సెలవిచ్చాడు కాబట్టి ఆయనే మీకున్నటువంటి విశ్వాస ప్రమాణాన్ని బట్టి మరి నరుడి ద్వారా మనిషి ద్వారా స్వస్థపరిచి మీకు ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అది స్వస్థపరిచి పంపిస్తాడు. విశ్వాసంతో రండి. ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాలను వినియోగించుకోండి. యేసు నామములో మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి, ఇప్పుడు ఒక పాట పాడి దేవుని మహింపరచుకుందాం. ధవళ వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, ధవళ వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవళ వర్ణుడు రత్న వర్ణుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగా అతని గుర్తించగలనమ్మ, అవలీలగా అతని గుర్తించగలనమ్మ. ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఓకే, దేవుని తెలియని ప్రజలకి నా అనుభవంలో నుండి ఒక మాట చెప్పనివ్వండి. ప్రియులారా, మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరి యొక్క మనోనేత్రాలు వెలిగించును గాక, హృదయాలు తెరవబడిన గాక, సత్యం మీరు ఎరుగుదురు గాక, వెలుగు మీ మీద ప్రకాశించును గాక, చీకటి తెరలన్నీ కూడా తొలగిపోవును గాక యేసు నామములో. ఓకే, రైట్. ఇక్కడ దేవుని యొక్క జీవగ్రంథంలో నుండి ఒక వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. పరమాత్ముడు అన్నటువంటి ఆయన ఆత్మదేవుడు, అదృశ్య రూపుడు. ఏమని సెలవిస్తున్నాడంటే ఒకసారి చూడండి. 16వ అధ్యాయం కీర్తన గ్రంథం 4వ వాక్యం. యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును. అనుసరించు అంటే యెహోవా అంటే తండ్రి అయినటువంటి దేవుడు, సృష్టికర్త, సృష్టికి కర్త అయినటువంటి వాడు, మూలకర్త అయినటువంటి వాడు. ఈ నోటి మాటల ద్వారా సూర్యచంద్ర నక్షత్రాదులను, సముద్రాన్ని, భూమిని, ఆకాశాలను అన్నింటినీ కూడా సృష్టించిన తర్వాత ఆ నేల మట్టి తీసి తన రూపంలో తన పోలికలో నరుడిని సృష్టించి తన ఊపిరి నరుడి లోపలికి ఊది తను తానుగా చూసుకున్నటువంటి ఆయన ఏమంటున్నాడంటే, ఒక తండ్రిగా నరుడికి ఒక తండ్రి ఆయన ఏమంటున్నాడంటే, యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించినటువంటి వారికి శ్రమలు విస్తరించను. అంతేకాదు దేవుని తెలుసుకున్నటువంటి వారికి కూడా సరైనటువంటి ఆహారం, ఆత్మీయ ఆహారంగానే అందకపోయినట్లయితే, సరైనటువంటి వాక్యం లేకపోయినట్లయితే, సరైనటువంటి సహవాసం లేకపోయినట్లయితే ఖచ్చితంగా శ్రమలు మాత్రం విస్తరింపబడతాయి. ఎందుకనిసరంటే
ఆ తండ్రి యొక్క గుణ లక్షణాలు, ఆ తండ్రి యొక్క గొప్పతనం, ఆ తండ్రి యొక్క శ్రేష్టమైనటువంటి ప్రేమను తెలుసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా అపవాది అన్నటువంటి వాడు పైనుండి పడిపోయినటువంటి దేవదూతలై ఈ రోజున దేవుళ్ళుగా దేవతలుగా విజృంభించి ఆరాధింపబడుతూ ఉన్నారు మనుషుల ద్వారా. అవే ఈ రోజున దురాత్మ శక్తులుగా, చీకటి శక్తులుగా, అపవిత్రాత్మ శక్తులుగా, ప్రేతాత్మ శక్తులుగా, చెల్లంగ శక్తులుగా, చేతబడి శక్తులుగా, బాణమతి శక్తులుగా ప్రతి ఒక్కరి మీద కూడా పనిచేస్తూ ఉన్నాయి. నరాల బలహీనత అని, రక్త బలహీనత అని, ఎముకల బలహీనత అని, అలాగే శరీరం అది ఏదో వంకరలు తిరిగిపోవటం, పక్షవాయుతో రావటం, జాండీస్ రావటం, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, గ్యాస్ట్రిక్లు ఇవన్నీ కూడా వాటి ద్వారానే, నా నోటి మాట ద్వారా చాలా వరకు అవి హీలింగ్ అయినాయి. బీపీలని, షుగర్లని, థైరాయిడ్లని చాలామంది నా దగ్గర రుజువుపరిచినటువంటి వాళ్ళు ఉన్నారు. నేను అలాగే స్వస్థపరచబడ్డాను ఆయన ప్రార్థన ద్వారా. దేవుడు ఆయన ద్వారా స్వస్థపరిచాడు నన్ను. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో తండ్రి అయినటువంటి దేవాది దేవుడు మాకు విడుదల ఇచ్చాడు అని చేసి చాలా సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. కాబట్టి ప్రియులారా, ఈ రోజున మంచాన్ని పట్టేసి హాస్పిటల్ పాలు చేసేసినటువంటి పైనుండి పడిపోయిన దేవదూతలే ఈ రోజున ఆత్మనేత్రాలు మూయింపు చేసేసి, జ్ఞాన నేత్రాలు వెలిగింపబడకుండా చీకట్లో బంధించేసి, చీకట్లో జీవింపచేసి, చీకటి బంధకాలతో చీకటి చెరసాలలో పెట్టేసి, వెలుగు లేకుండా, ఆనందం లేకుండా, విడుదల లేకుండా, స్వేచ్ఛ లేకుండా, స్వతంత్రం లేకుండా, సంతోషం లేకుండా రకరకాలైనటువంటి శ్రమలకు పాలు చేసేసినటువంటి వాడు పైనుండి పడిపోయిన దేవదూత యొక్క లీడరు. వాడు దూతలు కూడాను వాడు ఆహ్వానిస్తాడు, మొత్తం అందరినీ కూడా వాడు యజమాషి చేస్తాడు, వాడు పరిపాలిస్తాడు అనమాట. మీరు వెళ్ళండి, పలానా మనుషులందరినీ కూడా మీరు పట్టుకోండి, మనుషులు బలహీనపరచండి, మనుషులకు మభ్య పెట్టండి, మనుషులకు భ్రమపరచండి, ఇదే నేను పట్టుకుని కుందేలే మూడే కాళ్ళు అనేటట్టు చెయ్యండి అనేటట్టు భ్రమ చేస్తాడు. నేను చేసిందే గొప్పతనం, నేను నడుస్తుందే మంచి దారి, నేను పట్టుకున్న మార్గమే మంచిది అని చెప్పేసి అనేటట్టు ఆ బంధకాలు ఉంచేస్తాడు. అంటే నమ్మించి గొంతు కోసేటువంటి వాడు. అందుకని వాడి చేతుల్లోంచి విడిపించడానికి అని చెప్పేసి ఈ కుమారుడు నపుత్రస్య గతిర్నాస్తి అని చెప్పేసి ఒక శ్లోకం ఉంది. పుత్రుడు లేకుండా పున్నామి నరకం నుండి తప్పించబడలేడు, అక్కడ స్వర్గానికి చేరుకోలేడు తండ్రి అన్నటువంటి వాడు. ఏ తండ్రి? ఈ పిల్లలు కాదు, తల్లిదండ్రులు కలిస్తే పుట్టినటువంటి పిల్లలు కాదు. కుమారుడెన్స్ అంటే పాపాన్ని తీసేసి మోక్షానికి చేర్చినటువంటి వాడు. దే అంటే చీకటి, ఊ అంటే వెలుగు, డు అంటే విమోచించేవాడు. చీకటిలో నుండి వెలుగులోనికి విమోచించినటువంటి వాడు మాత్రమే దేవుడు. కాబట్టి ఆ కుమారుడు ఆ చీకటిని తీసేసినటువంటి ఆ కుమారుడి ద్వారానే మనకు విముక్తి కలుగుతుంది, ఆ కుమారుడి ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది, ఆ కుమారుడి ద్వారానే మనకు విడుదల కలుగుతుంది, ఆ కుమారుడి ద్వారానే మనకు వెలుగు కలుగుతుంది, ఆ కుమారుడి ద్వారానే నరకం తప్పించబడుతుంది, ఆ కుమారుడి ద్వారానే మనకు మోక్ష మార్గం అన్నది మనకి వస్తుంది, మార్గం అన్నది మనకు దొరుకుతుంది. కుమారుడు అంటే యేసుక్రీస్తు దేవునికి కుమారుడిగా వచ్చాడు. దేవునికి భార్య అని చేసి మళ్ళీ అడ్డంగా కూర్చొని వేయాలి అసలు. దేవునికి మారుగా వచ్చాడు, దేవుడే కుమారుడిగా భూమి మీదకి రావడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఇది సత్యం, ఇది సత్యం, ఇది ఈ సత్యంలో ఎలాంటి అసత్యం లేవు. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే వెలుగై ఉన్నాను, నేనే మార్గం అయినా అంటే నేనే అని అంటే ఇంకెవడు లేడు నా వెనకాల, నేను ఒక్కడనే అని చెప్పేసి అర్థమిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజున నీకు ఉన్నటువంటి అవకాశాన్ని ఎందుకు వినియోగించుకొని నీ పాపాలన్నీ కూడా ఎందుకు నువ్వు విడిచిపెట్టకూడదు? నీ పాపాల నిబంధనలు నువ్వు తుడుచుకోలేవు. ఎవడో వచ్చి నిన్ను పాపాన్ని హరింపచేసి నిన్ను విముక్తి కలిగించలేడు. యేసుక్రీస్తు రక్తం ద్వారానే నీ పాపాలు కడిగింపబడతాయి. 1 యోహాను 1:7 ప్రకారంగాను ప్రతి పాపం కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా క్షమించబడుతుంది, తుడిచివేయబడుతుంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి యెహోవాను విడిచి వేరొకరిని ఆశ్రయించినటువంటి వారికి శ్రమలు విశ్రింపబడతాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఆ శ్రమల్లో ఉండిపోతారు? ఎందుకు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోవడం? కాబట్టి నేను కూడా ఒకప్పుడు అంత మొండిగా ఉండేవాడిని, అంత భ్రమలో పడిపోతుండేవాడిని, ఎవరు చెప్పినా వినేవాడిని కాను. కాబట్టి ఈ రోజున నేను సత్యాన్ని తెలుసుకున్నాను. కాబట్టి ఆ సత్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. మీరు అసహించుకుంటారో అంగీకరిస్తారో అది మీ ఇష్టం. అది హల్లెలూయా. దేవుడి మాటలని విత్తనాలు మీ హృదయం నేల మీద నాటింపచేసి ఆయన నీరుపసి పాడిగట్టి ఫలింపు చేయను కాక యేసు నామములో ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని ఎరిగినటువంటి జనానికి వాక్యం చెప్పనివ్వండి. ప్రియులారా, రోమిల రాసిన పత్రిక 5:19 చూడండి ఒకసారి. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడతారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. ఒకని అవిధేయత వలన అందరూ కూడా అనీతిమంతులుగా చేయబడ్డారంట. ఎవరు? మొదటి వచ్చినటువంటి ఆదాం ఉన్నాడు కదా, ఆదాం చేసినటువంటి పొరపాటు అంటే తన భార్య చేసింది అనుకోండి,
తన భార్య చేసిన తను చేసిన ఒకటే కదా, ఇరువురు ఏక శరీరమై ఉందరని చేసి దేవుడు ముందుగా చెప్పాడు. కాబట్టి ఒకని యొక్క అవిధేయత వలన మనుష్యుడు అనీతిమంతుడిగా మారిపోయాడు. రెండో ఆదాము వచ్చాడు. రెండో ఆదాము అంటే ఎవరు? యేసుక్రీస్తు నరుడిగా వచ్చాడు. ఎందుకు? దేవునికి నరుడికి మధ్యవర్తిగా రావడం జరిగింది. ఆయన విధేయత వలన, మొదటి వాని యొక్క అవిధేయత, రెండో వాని యొక్క విధేయత వలన మనుషులందరూ కూడా ఉచితముగా నీతిమంతులుగా మార్చబడ్డారు. ఎంత అద్భుతం చూడండి. నీతిమంతుడు రెండో నరుడిగా వచ్చినటువంటి ఆయన యొక్క విధేయత వలన మొత్తం అందరూ కూడా నీతిమంతులుగా మనం తీర్చిదిద్దబడ్డాం. కాబట్టి ఇప్పుడు ఎవరు? నువ్వెవరు, నేనెవరు? మనందరం కూడా నీతిమంతులమే. ఈ నీతిమంతులు ఏంటంటే అందరూ కాదు, కొందరు మాత్రమే. అందరూ కాదు, కొందరు మాత్రమే. ఎందుకంటే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్ది మందే. ఆ కొద్ది మందిలో నువ్వు నేను ఉన్నాము. ఆ నీతిమంతుడు అన్నటువంటి అవార్డు మనకి ఇవ్వడం జరిగింది. ఆ రివార్డు, ఆ అవార్డుని మనం అందుకొని దానిలో ఉన్నటువంటి ఆ పరిపక్వత, లేదంటే ఆ శక్తి, ఆ సామర్థ్యాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో దాన్ని బట్టి మన నడవడిక మారిపోతుంది, దాన్ని బట్టి మన ఆశీర్వాదం మారిపోతుంది, దాన్ని బట్టి మనకు ఉన్నటువంటి ప్రవర్తన, బ్రతుకు, జీవితం అంతా కూడా మార్పు వస్తుంది. ఏమిచ్చాడులే అంటే బంగారం నీ చేతిలో పెట్టాడు అనుకోండి, మీ నాన్నగారో లేకపోతే మీ అమ్మగారో ఏదో ఒకటి, ఒక హారమో ఏదో ఒకటి పెట్టాడు అనుకోండి, ఏముందిలే ఇందులో, ఏముందిలే అన్నావు అనుకో, దాని విలువ పోయినట్టే. దాన్ని కూడా నువ్వు పొందుకోలేవు, దాని విలువను పోగొట్టుకుంటున్నావు. ఓకే, నీ అందాన్ని కూడా పోగొట్టుకుంటున్నావు. అంటే ధరించుకోవడానికి కూడా లేదు. ఎందుకని అంటే ఎప్పుడైతే నీకు తల్లిదండ్రులు ఇచ్చింది, లేదంటే దేవుడిచ్చినటువంటిది నువ్వు చూసి ఆనందపడతావో అప్పుడే దానికి ఒక విలువ వస్తుంది, అప్పుడే దాన్ని నువ్వు అనుభవించగలవు, అప్పుడే దేవుడు కూడా నువ్వు అనుభవించడానికి నీకు మార్గం తెరుస్తాడు. ప్రతి చిన్న విషయంలో కూడా మేలు జరిగిందని అంటే నువ్వు తృప్తిపరచబడాలి, దేవుని స్తుతించాలి, గణపరచాలి. అది ఎంత అనుకున్నా నీతిమంతుడు అంటే అందరూ కాదు, అనీతిమంతులు ఎవరు కూడా పరలోక రాజ్యానికి వారసులు కాలేరు. కోట్లు ఉండొచ్చును, వాళ్ళకి మంచి జ్ఞానం ఉండొచ్చును, భూమిని తలక్రిందులుగా చేయగలిగినటువంటి గొప్ప ఐశ్వర్యం ఉండొచ్చును, గొప్ప జ్ఞానం, గొప్ప తెలివి, గొప్ప వివేకం ఉండొచ్చును, కానీ అది భూ సంబంధమైనటువంటిదే. కానీ వారికి ఏం లేదు? నీతిమంతుని యొక్క అవార్డు లేదు. ఆ రివార్డ్ లేకపోవటం వల్ల వాడు ఈ భూమిలోనే ఇక్కడే కృంగిపోతున్నాడు, నరకానికి రేపు పొద్దున పోతుంటాడు, ఖచ్చితంగా పోతాడు. కాబట్టి ప్రియులారా, నీతిమంతునికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఇన్నన్ని కావు, ఎన్నో. నీతిమంతుని యొక్క గుడారం వర్ధిల్లును అని చెప్తుంది. నీతిమంతుని యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. 15:29 సామెతల గ్రంథంలో రాయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు ఏం చేసినా సరే సక్సెస్ అవుతుందట. నీతిమంతుని యొక్క ఎముకలు ఒక్కటి కూడా విరగదు. ఎందుకంటే నీతిమంతుడు అనే బిరుదు ఎలాగొచ్చిందంటే ఆయన పంపించినటువంటి కుమారుడు నీతిమంతుడు కాబట్టి, ఆయన ద్వారా నువ్వు దేవునికి కుమారుడు అయ్యావు కాబట్టి, ఆ నీతిమంతుని యొక్క అవార్డు కుమారుడికి ఉంది కాబట్టి ఆ కుమారుడు ద్వారా ఆ రివార్డు నీకు అందింది. హల్లెలూయా. కుమారుడు ఏది అందుకుంటే, ఏది కలిగి ఉంటే అది నువ్వు కలిగి ఉన్నట్టే లెక్క. కుమారుడు అనేటువంటి బాక్స్, కుమారుడు అనేటువంటి ఫ్రిడ్జ్, లేదంటే కుమారుడు అనేటువంటి ఆ యొక్క గుడారంలో అన్ని దీవెనల ఆశీర్వాదాలు మనిషికి కావాల్సినవన్నీ కూడా పెట్టి పంపించాడు ఆయన. ఇప్పుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. నీలో ఉన్నటువంటి యేసు, నీలో ఉన్నటువంటి ప్రభు యొక్క ఆత్మ. ఎందుకంటే మన గుడారం ఆయన యొక్క ఆలయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, నీతిమంతునికి ఉన్నటువంటి ఆశీర్వాదాలు ఎన్నెన్నో ఉన్నాయి. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 13:22 పాపాత్ముల యొక్క ఆస్తి నీతిమంతుల కొరకు ఉంచబడిందంట. అప్పుడు ఏం చెప్తారు అంటే, ప్రాఫిట్ ఆఫ్ సిన్నర్స్ ఐ కమాండ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, కమ్ ఇన్ టు మై అకౌంట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. అంతే. నువ్వు పాపాత్ముల యొక్క ఆస్తి, ఐశ్వర్యమా, నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా నజరుడైన యేసుక్రీస్తు నామంలో నా అకౌంట్లోకి వచ్చేదు గాక. నిన్ను గద్దిస్తున్నాను, నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామంలో అని చెప్తానంటే చాలు. నీతిమంతులకు ఒక్క ఎముక కూడా విరగదంటే ఎక్కడికి ఉన్నా సరే. నీతిమంతులు దేవదత్తుల ద్వారా కాపాడబడతారంట. హల్లెలూయా. నీతిమంతుల యొక్క వెలుగు తేజరిల్లును. 13:9 సామెతలు. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. 12:26 సామెతలు. ఎందుకంటే అయ్యో నేను పొందుకున్నాను కదా, నా పక్కవాడు కూడా పొందుకోవాలని చేసి పక్కవాడికి ఒక మేలు కోరుకుంటాడు. నీతి అది. నీతి, అనీతి కాదు. నీతి, అనీతి అంటే స్వార్థం వస్తుంది. నీతి,
నీతిమంతుడు ఎప్పుడు కూడా వెలుగుతూ ఉంటాడంట, నీతిమంతుడు ఎప్పుడు కూడా చిగురిస్తూ ఉంటాడంట. నీతిమంతుడు 92వ అధ్యాయం కీర్తన గ్రంథం 12వ వాక్యం 15వ వాక్యం చూసుకున్నట్లయితే, నీతిమంతుడు ఖర్జూరపు మొవ్వు వలె మొవ్వు వేయును, వారు ముసలితనమందు కూడా వారు ఇంకనూ చిగురు పెట్టుచుందురు అని క్లియర్గా ఉంది. నీతిమంతుడికి ఏ ఆపద కూడా సంభవించదంట. చూడండి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 21, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేయను. 13:25 సామెతలు. నీతిమంతుని నోరు జీవపు ఓట. ఆ నీతిమంతుని యొక్క నోటి ద్వారా వచ్చిన ప్రతీది కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందంట, ఇంకా వినాలనిపిస్తుందంట. నీతిమంతుని యొక్క కష్టార్జితం జీవదాయకం. కష్టార్జితం అది అనుభవిస్తాడంట. నీతిమంతుని యొక్క కష్టార్జితం వాళ్ళు అనుభవిస్తారంట. అది ఎక్కడ ఎవరు కూడా దొంగిలించలేరంట. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడినో. 11:8. నీతిమంతుని యొక్క నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. 10:20 సామెతలు. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. 10:21 సామెతలు. ఎందుకంటే వాడు సువార్త చెప్పకుండా ఉండలేడు. పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి కాబట్టి పరలోక రాజ్య విషయాలన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే కుమారుడును ఆ మనిషి కలిసి ఉన్నాడు కాబట్టి. నేను తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పి అంటాడు కదా 14:9 యోహాన్లో, 10:30 యోహాన్లో, 12:45 యోహాన్లో. నేను తండ్రి ఏకమై ఉన్నాము కనుక నీతిమంతుడు ఎక్కడ ఎవరితో కలిస్తే ఆ నీతి అన్నది ఆ మనిషికి కూడా చెందుతుందనమాట. ఎవరితో సహవాసం చేస్తే వారు వీరు వారు అవుతారంట. హల్లెలూయా. నీతిమంతుడు అంటే ఒక పునాది లాంటి వాడు, రాతి మీద వేసిన పునాది లాంటి వాడు. వరద వచ్చినా, వాన వచ్చినా, కెరటాలు వచ్చినా, గాలి వచ్చినా, ధూళి వచ్చినా, సునామీ వచ్చినా, ఏది వచ్చినా సరే కదలడు మెదలడు, అలాగే ఉంటాడు, స్తంభిస్తాడు. హల్లెలూయా. దేనికి భయపడ్డు. అపవాది గద్దించకుండా పారిపోతాడంట. నీతిమంతుడు సింహం వలె నిలబడతాడంట. హల్లెలూయా. అలాగే నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఇది సామెతల గ్రంథం 10వ అధ్యాయము 24. నీతిమంతుల యొక్క ఆశ సంతోషం పుట్టించును. 10:28. నీతిమంతుడు నిత్యం నిలుచు కట్టడం వల్లే ఉన్నాడు. ఇందాకట్లాగే నీతిమంతుల వేరు కదలదంట, ఎప్పుడు చిగురిస్తూనే ఉంటుందంట, లోపలికి వెళ్తూనే ఉంటుందంట. ఓకే. 11వ అధ్యాయము 23 సామెతలు. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. తర్వాత నీతిమంతులు ఇచ్చే ఫలము జీవ వృక్షము. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. 11:28 సామెతలు. అలాగే నీతిమంతులు వేరు చిగుర్చును. అలాగే నీతిమంతుడు అది 12:10. నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును. నీతిమంతుల ఇల్లు నిలుస్తుందంట. ఏర్లు ఏది కొట్టుకుపోయినా సరే నీతిమంతుల ఇల్లు అన్నది దాన్ని ఎవరు కూడా ముట్టుకోలేరంట. ఎక్కడది 12:7. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు. ఇలా మీరు చదివినట్లయితే బైబిల్ రోజు చదువుతూ ఉండండి, అండర్లైన్ చేసుకుంటూ ఉండండి, అందులో ఉన్నవన్నీ కూడా ఒకసారి రిపీట్ చేసుకుంటూ ఉండండి, రోజుకి ఒకసారి అయినా సరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీతిమంతుడు కదల్చబడడు, ఏదొచ్చినా సరే. నీతిమంతుడు ఏది చేత్తో ఇస్తే అది ఆశీర్వాదం. నీతిమంతుడు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు. నీతిమంతుని యొక్క నోటి ద్వారా ఏ మాట వస్తే ఆ మాట ఆశీర్వాదకరంగా మారిపోతుంది. నీతిమంతులు తలంచుకోవటం ఆశీర్వాదకరం అంట. అందుకని నీతిమంతుల మీద అనవసరంగా బురద జల్లితే అది శాపకరంగా మారిపోతుందంట, శాపంగా మారిపోద్దంట. అందుకే వాళ్ళ జోలికి వెళ్ళకండి రోయ్ అని చెప్పి అంట. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆ నీతిమంతుని జోలికి వెళ్తే దేవుని జోలికి వెళ్ళినట్టే లెక్క, దేవుని ఊసెత్తినట్టే లెక్క. అలాగని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అలా అవ్వాలి. దేవుడు ఇచ్చినటువంటి అవార్డు నేను పొందుకున్నాను కాబట్టి పౌరుషంగా రోషంగా బల్లగుద్ది చెప్తున్నాను. నేను నాకు ఎవరైనా సరే బాధ పెట్టినట్లయితే వెంటనే వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తారు. నా దేవుడు ఒప్పుకోడు. నేను కళ్ళని నీళ్ళు పెట్టినా, నేను బాధపడినా, నేను చాలా కోపం పడి అంటే నాకు ఎంతో మరి దుఃఖం వచ్చినప్పుడు అవతల వాళ్ళు మాత్రం పొరపాటును కూడా వాళ్ళు ఉండలేరు. ఇంకా భూమి మీద ఏదో ఒక పనిష్మెంట్ అనిపిస్తారు. బాబు ఇంకెప్పుడు కూడా నీ ఊసేస్తాం అని చెప్పేసి అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనందరూ కూడా నీతిమంతులమే. సేవకులు ఒకటే కాదు, నీతిమంతులు అందరం కూడా. ఎవరైతే విశ్వాసం చెప్పను. అందుకనే రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 చూసుకోండి ఒకసారి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. అలాగే నీతిమంతత్వం కూడా రివార్డ్. అది నువ్వు నీతిమంతుడివి ఈ రోజు నుంచి. ఆయన ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా కుమారులు అనబడదురు. అంటే కుమార్తెలతో పాటు కుమార్తెలు కూడా అనబడతారు. కాబట్టి అదెంతో అవార్డు, అదెంతో ఆర్డర్, అది గవర్నమెంట్ జీవో, అది ముద్ర, పరలోక ముద్ర. అది దాన్ని భద్రపరచుకోవాలి, దాన్ని చూసి మురిసిపోవాలి, దాన్ని చూసి అధికారంగా ఫీల్ అవ్వాలి. ఏముందలే, ఎంత పెద్ద ఉద్యోగం అయినా సరే ఏముందలే ఆఫ్టర్ ఆల్ థింక్ చేస్తే అది ఆఫ్టర్ ఆల్గానే ఉంటుంది. నీ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి
నీ జీవితం అన్నది మార్పు చెందుతూ ఉంటుంది. ఇతరులకి నువ్వు చూపించగలవు, ఇతరులు నిన్ను గౌరవిస్తారు. నీ విధానంలో మార్పులు కానీ లేకపోయినట్లయితే నిన్ను ఎవరు కూడా కేర్ చేయరు. నీ మాట తీరు మారుతుంది, నీ కంటి చూపులు మారుతాయి, నీ హృదయ తలంపులు మారుతాయి, నీ నడవడికి మారుతుంది. నువ్వు చూస్తూ ఊరుకోలేవు, పేదవాడిని చూసినా పరిగెడతావు. ఎందుకంటే నీతిమంతుడు నీలో ఉన్నాడు కాబట్టి జాలి పడేటువంటి మనసు కూడా నీ దగ్గర ఉంది. ఒకరికి ఇచ్చే మనసు కానీ ఒకరి దగ్గర తీసుకునే మనసు కాదు. నేను ప్రతి ఆదివారం కూడా వచ్చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయ ఆహారంతో పాటు దేవుడు నా ద్వారా చికెన్ బిర్యానీ పెట్టి పంపిస్తుంటాడు. ఎందుకని అంటే వాళ్ళ ఆత్మీయ ఆహారంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా తీసుకోవాలి. అందుకే ఆ దినాన్ని కొండ మీద వారు అలసిపోయి ఉన్నారు. ఇప్పటికే 3 రోజులైంది. వారు ఫుడ్ లేకుండా పోయినట్లయితే వాళ్ళని మూర్ఛ వెళ్ళిపోతారు, మధ్యలో మొహం తిరిగిపోతారని చెప్పేసి అలాగన్నట్టు ఏంటంటే ఒక ఆశ అనమాట. ఎందుకంటే వాళ్ళు దేవుని పిల్లలు, దేవుని రక్తం చేత కొనబడిన వారు, రక్తం చేత కడగబడినటువంటి వారు, విముక్తి చెందినటువంటి వారు, పాప విముక్తులైనటువంటి వారు, పరలోక రాజ్యానికి వారసత్వం పొందినటువంటి వారు. కాబట్టి వారి దగ్గర నువ్వెందుకు నిర్లక్ష్యం చేయాలి? నువ్వు నేను కాబట్టి వారిని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు లెక్క, పేదవాడిని ప్రేమిస్తే దేవుడిని ప్రేమించినట్టు లెక్క, నీవు పొరుగువాడిని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు లెక్క. ఎప్పుడు వస్తుందంటే నువ్వు నీతిమంతుడుగా నువ్వు పరిగణించబడినప్పుడు, ఆ భావంతో నువ్వు ఉన్నప్పుడు, ఆలోచనతో నువ్వు ఉన్నప్పుడు, ఆ యొక్క విధానంతో నువ్వు నడవడిక కొనసాగుతున్నప్పుడు ఆటోమేటిక్ మొత్తం అన్నీ కూడా సక్సెస్, అన్నీ కూడా అట్టి విధంగానే ఉంటాయి. అప్పుడు అందరూ కూడా ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తారు. ప్రతి సంవత్సరం కూడా నేను మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి 20-25 ఇళ్ళకి ఖచ్చితంగా పెద్ద కేకో లేకపోతే స్వీట్ ఏది కొని పంచుతాను. అంతే, అది దేవుని ప్రేమ. అది వాళ్ళు ఇష్టపడినా ఇష్టపడిపోయినా, వాళ్ళు అంగీకరించినా అంగీకరించకపోయినా ప్రభుని ఇష్టపడితేనా నువ్వు తీసుకుంటావు, అనేం అవసరం లేదు. నువ్వు చిరునవ్వుతూ ఇవ్వు. అది ఇచ్చేటప్పుడు యేసు నామములో ఇది యేసు యొక్క పరిశుద్ధ రక్తంతో నిండిపోవును కాక, తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆత్మీయ నేత్రములు వెలిగింపబడిన కాక. నువ్వు నీతిమంతుడు కాబట్టి నీతిమంతుడిగా నువ్వు ప్రార్థన చేయు. ఖచ్చితమైనటువంటి వెలుగు వారిని ప్రవేశిస్తుంది, ఖచ్చితమైనటువంటి ఆరోగ్యం వారిని ప్రవేశిస్తుంది. ఖచ్చితంగా వారి మనోనేతలు తెరపడతాయి, జ్ఞాననేతలు తెరపడతాయి, హృదయాలు తెరపడతాయి. ఖచ్చితంగా నీ ప్రార్థన ఫలం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. హల్లెలూయా. నువ్వు ఏం చేసినప్పుడు కూడాను యేసుక్రీస్తు నామంలోనే నువ్వు చెయ్యి. నీతిమంతుని యొక్క నీతి నీకు అంటింది కాబట్టి, నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి దేవుని స్తోత్రం కలగాక. హల్లెలూయా. అందుకని ఈ రోజున అది గుర్తించలేదు కాబట్టి ఈ రోజున మనుషులందరి మీద కూడా కీడు పరిగెత్తుకుని వస్తుంది. కీడు తీసుకొచ్చినాడు ఎవడు? ఆపదలు తీసుకొచ్చినాడు ఎవడు? అడ్డంకులు, ఆటంకాలు, అపనిందలు, అవమానాలు, అవహేళనలు, ఆందోళనలు, అనారోగ్యాలు, ఆటంకాలు కలిగిస్తున్నాడు ఎవడు? అపవాదిగాడు. హల్లెలూయా. నువ్వెవరో నువ్వు తెలుసుకోలేదు కాబట్టి నీ మీద దాడి జరుగుతుంది. నీకున్నటువంటి ఇచ్చినటువంటి అధికారం ఏంటో నీకు తెలుసుకోలేదు కాబట్టి నేను ఆఫ్టర్గా తీసిపడేస్తాను. నువ్వు సన్నంగా ఉన్నావు కరెక్టే, కానీ స్టాప్ అనేటువంటి బోర్డు నీకు ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు బీట్ కానిస్టేబుల్వి. ఆ బోర్డును ఉపయోగించకపోతే జేబులు పెట్టుకుంటే ఏముంది? ఇంకా మొత్తం అందరూ కుమ్మేస్తారన్నమాట. ఎవరు నీ చెప్పిన మాటలు మొత్తం వాహనాలన్నీ కీ 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 కానీ నలుపక్కల నుంచి వెళ్ళిపోయి అక్కడ యాక్సిడెంట్లు అయిపోతే నేను మూసేస్తారు తీసుకెళ్ళిపోయి. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి జాగ్రత్తగా నువ్వు కాపాడుకొని, అలాగే ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారం, ఆధిపత్యం అన్నది జాగ్రత్త కాపాడుకొని, నీకు ఇచ్చింది ఆ ప్రభుత్వం చెప్పినట్టు నువ్వు విన్నట్లయితే నీ ఉద్యోగం నీకు ఉంటుంది, నీకు వచ్చినటువంటి జీతం నీకు వస్తుంది, నీ భార్య పిల్లలు దాని ద్వారా తృప్తిపరచబడతారు, నీకు సమాజంలో గౌరవం ఉంటుంది, నీ చెప్పిన మాటలు వింటాయి. మొత్తం 4 రోడ్లు కూడా నీ చెప్పిన మాట వింటాయి. అంత ఆశీర్వాదం ఉంది దేవుడిచ్చినటువంటి దీవెనలకి, నీతిమంతుడు అన్నటువంటి అవార్డులో. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి అట్టి విధమైనటువంటి ఆశీర్వాదం, దీవెన మనందరికీ అనుగ్రహింపబడి గాక. ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఇట్టి క్రియలు, ఈ లోతైనటువంటి మర్మాలు, ఈ శక్తి, ఈ ప్రభావాన్ని నీలో నువ్వు తెలుసుకున్నట్లయితే అప్పుడు నువ్వు చిటికేస్తే చాలు దురాత్మ శక్తులు పరిగెడతాయి. నువ్వు గద్దిస్తే చాలు దురాత్మ శక్తులు నీకు కాలమే పడతాయి. నేను ప్రార్థన చేయవలసిన నోటి మాట రిలీజ్ చేస్తే చాలు. ఎందుకంటే నీ మాట ఆయన మాట ఒక మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన నువ్వు కలిసి ఉన్నావు. ఆయన నీతిమంతుడితే నువ్వు నీతిమంతుడివే. సర్వాధికారం ఆయన చేతిలో ఉంటే, కుమారుడి చేతిలో ఉంటే నీకు కూడా నీ చేతిలో కుమారుని యొక్క అధికారం నీకు ఉంది. అంతే. నువ్వు భూమి మీద ఏం బంధిస్తావో పరలోకంలో అది బంధింపడుతుంది. నువ్వు భూమి మీద దేన్ని నిప్పుతావో అది పరలోకంలో ఇప్పబడుతుంది. ఎందుకు? నువ్వు నీతిమంతుడి కాబట్టి. చీకటి శక్తులు నీ మాట వినాల్సిందే. ఎందుకు? నీతిమంతుడు నీతిని తీసుకొచ్చాడు కాబట్టి, నిన్ను నీతిమంతుడిగా చేశాడు కాబట్టి, ఆ నీతిమంతుని యొక్క ఆశీర్వాదం అనుభవించి వినియోగించి అధికారం చెలాయించినప్పుడు పరిగెడతాయి జబ్బులు, జ్వరాలు, వ్యాధులు, రోగాలు, మొత్తం అన్నీ కూడా నీ కాళ్ళ దగ్గర బలదూర్, నీ కాళ్ళ ముందు బలదూర్. హల్లెలూయా. దేవుడి మాటలనే విత్తనాలు మన హృదయమైన నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పసి వాడికి ఫలింపు చేయను కాక యేసునామములో. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రండి ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని విందాం. అందరికీ వందనాలండి. నా పేరు రవి, అది ఖమ్మం జిల్లా. సంవత్సరంన్నర నుంచి సాతాను నన్ను బాధ పెడుతుంది. తర్వాత సంవత్సరంన్నర నుంచి ఇబ్బంది పెడుతుంది.
కంటికి కునుకు లేదు, మనశ్శాంతి లేదు, కడుపు నిండా అన్నం లేదు. తర్వాత నా భార్యను వదిలేసి వెళ్ళిపోయింది. ఈ సాతాను చనిపో అనే ప్రేరేపణ ఉంది. ఆ ప్రేరేపణతోనే నేను ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉంటుంటే, తర్వాత ఈ మన ఎస్ఎస్ రావు గారు విజయనగరం పాస్టర్ గారి ద్వారాగా సాక్షి విన్న తర్వాత ఆ అయ్యగారి ద్వారాగా ప్రార్థన చేసుకొని ఒకసారన్నా ఇక చనిపోదామన్న ఉద్దేశంతో ఆ ఖమ్మం నుంచి విజయనగరం వచ్చాను. వచ్చిన తర్వాత పాస్టర్ గారు అయ్య గారితో ప్రార్థన చేసుకున్న తర్వాత నాకు మనశ్శాంతి, ప్రేమ దొరికి దేవునికి స్తోత్రం. ఈ సాక్ష్యం దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. రండి, ప్రేయర్ చేస్తుంది, కళ్ళు మూసుకోండి. మహోన్నతుడి తండ్రి, జీవగల దేవ, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, సర్వాధికారి మీకే లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా. ఈ దినాన్ని తండ్రి ప్రభా, ఆయన నీతిమంతుడు అన్నటువంటి అవార్డు కోసం మీరు చెప్పారు. మాకు ఇచ్చినటువంటి ఆ రివార్డు ఎంతో గొప్పది. అది పరలోకం నుండి వచ్చినటువంటి వైభవం ప్రభా. పరలోకం నుండి అనుగ్రహం పడతారు కానీ ఎవడను దేన్ని పొందుకోలేడని చేసి 3:27 యోహాను సువార్తలో నేను సెలవిచ్చావు. కాబట్టి ఉచితంగా మమ్మల్ని నీతిమంతులుగా చేశావు. నీ అధికారం, ఆధిపత్యాలన్నీ కూడా మా మీద మాలోనే ఉంచారు. అలాగే మీ కుమారుని కూడా మాలోనికి పంపించారు. కాబట్టి మాకు ఉన్నటువంటి అనీతిని తీసివేయబడి నీతిమంతత్వం అన్నది మేము పొందుకోవడం జరిగింది ప్రభువా. మీకే లెక్క మించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు పట్టుకున్నటువంటి జల తైలాలు, ఆ నీళ్లు, ఆ తైలం అన్నది పరలోకపు శక్తితో నిండిపోవును గాక. పరిశుద్ధిని యొక్క పునరుత్థాన బలం చేత నిండిపోవును గాక. వాటిని ఎక్కడ అప్లై చేసుకున్నప్పటికీ గొప్ప విజయం కలను గాక, గొప్ప ఆశీర్వాదం కలను గాక, గొప్ప దీవెన కలను గాక. యేసు నామములో మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ, నా దేవా మరి ఈ దినాన తండ్రి ప్రభువా మరి నీ కుమారుని ప్రేరేపణ కలిగించి దేవా మరి యొక్క తండ్రి ప్రభా మరి ఈ సువార్త సునాదాన్ని ప్రపంచం అంతా వినిపించడానికి నా తండ్రి ప్రభా మీరు ఈ ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ప్రభా. నూతనమైనటువంటి ఆశీర్వాదాల చేత కుటుంబం వారందరూ కూడా నింపబడదురుగాక, నడిపించబడదురుగాక. తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ, ప్రార్థన విజ్ఞాపనలు విని జవాబు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ, తండ్రి ప్రభు ఎంతమంది అయితే ఆయన పిడికెళ్ళిపోయి ఈ కార్యక్రమాలన్నింటి కూడా ముందుకు సాగిస్తున్నారు వారందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, మంచి ఆరోగ్యాలు అనుగ్రహించండి, శాంతి సమాధానాన్ని అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసయ్య పుణ్యనామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి వేడుకుంటూ, తండ్రి స్వస్థత ప్రార్థనల కొరకు ఎంతమంది అయితే నన్ను సిద్ధంగా ఉన్నారో నా తండ్రి నువ్వు వెళ్ళక మునిపే నా తండ్రి వారందరూ కూడా స్వస్థత పొందుకుందరు కాక. నీ నోటి మాట ద్వారా, నీ చేతి స్పర్శ ద్వారా తండ్రి ప్రభా, నీ బట్ట తాకిడి ద్వారా తండ్రి వారు స్వస్థతను పొందుకుందరు కాక. అట్టి విధమైనటువంటి తండ్రి ప్రభా ఇగో నా తండ్రి ప్రభా 19 అపొస్తలుల కార్యాలు 11, 12 వాక్యాల ప్రకారంగా యేసునామమున గొప్ప విడుదల ప్రకటిస్తున్న తండ్రి నా తండ్రి నీకే లెక్క మించిన స్తోత్రాలు చెల్లించుకుంటే ప్రార్థన విజ్ఞాపనలు సమర్పించి అడిగి వేడుకొని పొందుకొని నా తండ్రి నా యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన వెనక ముందు పుట్టినటువంటి వారికి, మన బంధువులకు, మన దగ్గర వారికి, దూరం వారికి అందరికీ కూడా సదాకాలంతో ఉండి గొప్ప అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ ఆయన నామానికి మహిమ తెచ్చుకోను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.